సొసైటీని మేనేజ్ చేయడానికో, పేరెంట్స్‌ని సాటిస్ఫై చేయడానికో వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. చేసుకొనొచ్చిన తర్వాత ఆపోజిట్ పర్సన్ లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయినట్లే. డివోర్స్‌లు అయిన తర్వాత మనం ఇలాంటివి చాలా వింటూ ఉంటాం. అసలు ఎలా చూడాలి దీన్ని? అదే ఇప్పుడు ఇది ఇట్స్ వెరీ డెప్త్ ఉన్న సబ్జెక్ట్ ఇది. బట్ ఈ పర్టిక్యులర్ పాయింట్‌కి ఏంటంటే పెళ్ళిళ్ళు డివోర్స్ అయిన తర్వాత అబ్బాయిల విషయంలో ఇంపార్టెంట్ అని, అమ్మాయిల విషయంలో ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ అని ఇట్లాంటియన్నీ కామన్‌గా అందరూ చెప్పేస్తా ఉంటారు. లేకపోతే యారోగెన్సీ అనో, కంపాటబుల్ ఇష్యూస్ అవి జెన్యూన్ రీజన్స్ అనిపిస్తాయి. ఇట్లా ఇంపార్టెన్సీ అని చెప్పి మళ్ళీ ఆళ్ళకి పెళ్ళిళ్ళై పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా చాలా స్టోరీస్ ఉన్నాయి. దట్స్ ద రీజన్ ఐ సెడ్ ఇట్స్ టూ డీప్ సబ్జెక్ట్ టు టాక్. యాహ్! బట్ కమింగ్ టు యువర్ పాయింట్ ఏంటంటే ఫిజికల్‌గా ఓపెన్‌గా చెప్పాలంటే ఫిజికల్‌గా ఒక సర్టెన్ ఏజ్ తర్వాత అబ్బాయిలకి గాని, అమ్మాయిలకి గాని హౌ ఫిట్ వి ఆర్ ఫర్ ఫిజికల్ రిలేషన్‌షిప్ అనే దాని మీద ఒక బేసిక్ సెన్స్ ఉంటుంది. హ్మ్. వెన్ అట్లాంటి ఒకటి వాళ్ళ దగ్గర లేనప్పుడు పేరెంట్స్ దగ్గర భయపడకుండా ఓపెన్‌గా చెప్పి, వాళ్ళు ఒక మెడికల్ ఒపీనియన్స్ తీసుకొని, ట్రీట్మెంట్ తీసుకొని, అవి సెట్ రైట్ చేసుకున్న తర్వాత పెళ్లి సంబంధాలకెళ్ళాలి. హ్మ్. చాలామంది పిల్లలు భయపడతారు పేరెంట్స్‌తో చెప్పడానికి. ఇప్పుడు జాబ్స్‌లో ఆటిల్లోకి వచ్చినోళ్ళైతే వాళ్ళు పర్సనల్‌గా డాక్టర్స్‌ని మీట్ అయ్యి కూడా వాళ్ళు ఈ ఉన్న సిట్యుయేషన్‌ని డీల్ చేసుకోకోకుండా మ్యారేజెస్‌లోకి ఎళ్ళకూడదు. హ్మ్. ద పర్పస్ ఆఫ్ మ్యారేజ్ ఇస్ లైక్స్ టు బిల్డ్ ఫ్యామిలీ కదా రూప. జనరేషన్స్ ఫ్యామిలీని బిల్డ్ చేసుకోవడం సో మచ్ ఇన్సైడ్ ఇట్. సో, అలాంటి ఒక సిట్యుయేషన్ ఉన్నప్పుడు తెలుసో తెలియక వీళ్ళేం చేస్తారంటే పేరెంట్స్‌కి తెలిస్తే పెళ్ళయ్యాక అదే సర్దుకుంటుందిలే అన్న ఒక ధీమా, సెల్ఫిష్‌నెస్ మళ్ళీ. తెలియకుండా చేస్తే ఈ పిల్లలు భయంతో చేసే పని. కానీ ఆళ్ళకి అర్థం కానిదేంటంటే పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఇక్కడ మన పిల్లాడి లైఫ్ బాగుపడదు. లేదా నీ లైఫ్ సెల్ఫ్ నువ్వు దాసిన విషయము బయటపడకుండా ఉండదు. హ్మ్. పెళ్లి తర్వాత ఫస్ట్ బయటపడుతుంది. బయటపడినప్పుడు ఏమవుతుంది? నలుగురు మధ్యలో ఉండేవి ఈ మీ ఫ్యామిలీ మధ్యలో ఉన్న విషయం ప్రపంచానికి తెలుస్తుంది. అవును. రెండోది అవతల ఒక పిల్ల జీవితాన్ని నాశనం చేసేసిన వాళ్ళం అవుతాం. ఆడపిల్లల్లో కూడా ఇలాంటి ఇంపార్టెన్సీ ఇష్యూస్ మేము డీల్ చేసాం రూప. ఇంపార్టెన్స్ ఈజ్ మే నాట్ బి ఎ రైట్ వర్డ్. మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ లేకపోవటం, ఫిజికల్ రిలేషన్‌షిప్ మీద ఇంట్రెస్ట్ లేకపోవటం, ఏదైనా ఒక ఆపోజిట్ జెండర్ మీద ఒక అట్రాక్షన్ లేకపోవటం, ఓహ్! ఒక ఫియర్ మ్యారేజ్ అంటే, ఇవన్నీ ఉన్న పిల్లలు కూడా ఉంటారు. ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. యాహ్! రూప ఎగ్జాంపుల్స్ అంటే కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఒక వెడ్డింగ్ చేసాం. టాప్ మోస్ట్ ఫ్యామిలీది. గర్ల్ వాస్ నాట్ రెడీ టు మింగిల్ విత్ ద బాయ్. ఆ అబ్బాయి ఒక 6 మంత్స్ వరకు హీ డిడ్ ఆల్ లైక్ ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడం ఎఫర్ట్స్ కానీ, పెట్టి. ట్రావెల్ చేయటం గానీ, ఎన్ని చేసినా కూడా సెట్ రైట్ అవ్వనప్పుడు పేరెంట్స్ దగ్గరికెళ్ళి చెప్పడం జరిగింది. అందరూ కూర్చున్నారు. కూర్చొని అందరూ మాట్లాడారు. కౌన్సెలింగ్ చేశారు. ఆ తర్వాత కూడా ఆ మ్యారేజ్ సెట్ అవ్వలేదు. ఏంటంటే ఆ పిల్ల ఒక డ్యూటీ లాగా